సొంత మైదానం ఈడెన్ గార్డెన్స్ లో కోల్కతా బౌలర్లు బ్యాటర్లు చెలరేగిపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ పై తమ హవాను కొనసాగించారు. ఏకంగా 80 పరుగుల తేడాతో విజయం సాధించారు. ముందుగా బ్యాటింగ్ లో వెంకటేశ్ అయ్యర్ 29 బంతుల్లో 3 సిక్స్లు 7 ఫోర్లతో 60 పరుగుల విధ్వంసానికి తోడు రఘువంశీ 50 పరుగుల కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇక ఆ తర్వాత బౌలింగ్ లో వైభవ్ అరోరా 3 వికెట్లు తీయడంతో కోల్కతా సునాయాస విజయం సాధించింది. ఈ సీజన్ లో హైదరాబాద్ కు వరుసగా 3వ పరాజయం. కోల్కతాకి ఇది వరుసగా 2వ విజయం. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ కు దిగిన కోల్కతాకు ఆరంభంలోనే గట్టి షాక్ తగిలింది. డికాకును ప్యాట్ కమిన్స్, సునీల్ నారాయణ్ ను మహమ్మద్ షమి పెవిలియన్ కి చేర్చారు. దీంతో 16 పరుగులకి 2 వికెట్లు కోల్పోయి కష్టాల పడిన కోల్కతాను రఘువంశీ ఆదుకున్నారు. వీరిద్దరు కలిసి 3వ వికెట్ కు 80 పరుగులు జోడించారు. ఆ తర్వాత వెంటనే వీరిద్దరు అవుట్ అయినా క్రీజులకు వచ్చిన వెంకటేశ్ అయ్యర్, రింకు సింగ్ వేగంగా బ్యాటింగ్ చేసి కీలకమైన పరుగులు చేశారు. దీంతో కోల్కతా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఇక అనంతరం చేజింగ్ కు దిగిన సన్ రైజర్స్ హైదరాబాద్ ఆరంభంలోనే పిచ్చ షాక్ తగిలింది. భారీ చేజింగ్ లో కీలకమైన ట్రావిస్ హెడ్ 4 పరుగులు, ఆ వెంటనే అభిషేక్ శర్మ 2, ఇక ఇషాన్ కిషన్ కూడా 2 పరుగులే చేసి పెవిలియన్ చేరారు. అయితే కొద్దిసేపు క్రీజులో ఉన్న నితీష్ కుమార్ రెడ్డి 19, మెండిస్ 27 పరుగులతో ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్తున్న క్రమంలో ఈ ఇద్దరు కూడా అవుట్ అయ్యారు. క్లాసెన్ 33 పరుగులతో వేగంగా ఆడే క్రమంలో అవుట్ అయ్యాడు. దీంతో హైదరాబాద్ 16.4 ఓవర్లలో 120 పరుగులకే ఆల్అౌట్ అయింది. ముఖ్యంగా ఎన్నో ఆశలు పెట్టుకున్న ట్రావిస్ హెడ్, అలాగే అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ఈ ముగ్గురు 9 పరుగులకే పెవిలియన్ చేరడం సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా డీలా పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన ఏ బ్యాట్స్మెన్ కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేయలేకపోయారు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా, అలాగే వరుణ్ 3 వికెట్లు దిగా రసెల్ 2 వికెట్లు పడగొట్టాడు. ఇక హర్షత్ రాణా, సునీల్ నారాయణ్ ఒక్కొక్క వికెట్ తీశారు. మొత్తానికి కెప్టెన్ గా ప్యాట్ కమిన్స్ అటు బ్యాటింగ్ లోను ఇటు బౌలింగ్ లోను కెప్టెన్ గాను విఫలమయ్యాడనే చెప్పాలి. ఈ సీజన్ లో అతని అన్ని విధాలుగా చెప్పుకోదగ్గ ప్రదర్శనే లేదు. ఇక ఈ ఓటమితో ఎస్ఆర్హెచ్ 10వ స్థానానికి పడిపోయింది. కేకేఆర్ 5వ స్థానంలో కొనసాగుతుంది.